హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండర్ 20Kలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది వచ్చేసి iQOO Z7 5G. సో ఇది వచ్చేసి మనకైతే అండర్ 20,000లో చాలా బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. సో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి మనకి 20,000లో, అలాగే 15,000లో. బట్ దాంట్లో ఏంటంటే ఒక ఫీచర్ ఇస్తున్నాడు, ఇంకో ఫీచర్ తీసేస్తున్నారు. సో అలా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు దీనిలో ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంటాయి. సో మనకు కావాల్సినది ఈ అండర్ 20,000 బడ్జెట్లో. సో ప్రతిదానికి మనం టిక్ అయితే చేసేసుకోవచ్చు. అంత మంచి మొబైల్ ఫోన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే 17,500 అయితే పడింది. ఇది వచ్చేసి మనకైతే 6GB 128GB వేరియంట్. అలాగే మనకి 6GB ఉంది, అలాగే 8GB కూడా ఉంది. సో రెండింటికి మనకైతే 1,000 నుంచి 2,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఎంఆర్పీ వచ్చేసి మనకి 18,999 ఉంటే మనకి ఎస్బీఐ కార్డ్ అప్లై చేస్తే 1,500 డిస్కౌంట్ వచ్చి మనకి అయితే 17,500కి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని అయితే లేట్ చేయకుండా అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో దానికంటే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ముందుగా ఈ యొక్క iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. దీనిలో డిస్ప్లే వచ్చేసి మనకైతే 6.38 ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది విత్ AMOLED డిస్ప్లే అనమాట. అండ్ అలాగే మనకైతే HDR10+ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకైతే దీనిలో 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే మనకైతే MediaTek Dimensity 920 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దీనిలో మనం గేమింగ్ కూడా చేయొచ్చు. లైక్ BGMI కూడా మనం 60 FPS మనం అయితే గేమ్ని అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ప్రాసెసర్ అయితే మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. సో అలాగే దీని యొక్క ర్యామ్ వచ్చేసి మనకైతే 6GB అనమాట. సో దీనిలో 6GB ఉంది, 8GB ర్యామ్ ఉంది. సో రెండింటికి మాత్రం 1,000 ఎంతో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. రెండింటికి మాత్రం సూపర్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ర్యామ్ వచ్చేసి మనకైతే LPDDR4X ర్యామ్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఎక్స్టెండెడ్ 8GB ర్యామ్ అయితే ఉంటుంది. సో మనం అయితే రెండు యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఒక స్టోరేజ్ వచ్చేసి మనకైతే UFS 2.2 128GB స్టోరేజ్ అనమాట. అండ్ అలాగే మనకి దీనిలో ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. లైక్ దీనిలో మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. అక్కడ నుంచి మనం అయితే ఎక్స్టెండ్ చేసుకొని 1TB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అలాగే కెమెరా విషయానికి వస్తే రియర్ కెమెరా, మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే 64 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఎందుకంటే మనకైతే రెండు కెమెరాలు ఉంటాయి. సో మనం ఇంకా ఒకటి బొకే కెమెరా, ఇంకోటి మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అంతే. ఇంకా మిగతాదంతా మనకి తెలిసిందే. సో బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ. సో మనకి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మరి అన్ని ఫీచర్స్ బాగున్నాయి కదా. సో గేమింగ్ అన్నిటికీ మొత్తం ప్రతిదానికి ఎక్సలెంట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు ఈ అండర్ 20,000 సెగ్మెంట్లో. సో ఇంకెందుకు లేట్ అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో గైస్, ఈ బాక్స్ అయితే చూసుకోవచ్చు iQOO Z7 5G. సో బాక్స్ చూసుకుంటే నార్మల్గా మనకి iQOO మొబైల్ బాక్స్ ఇచ్చినట్టే ఇచ్చారు. సో దీన్ని అయితే ఇప్పుడు అన్సీల్ అయితే చేద్దాం. సో ర్యాపింగ్ చేసాక చూసుకోవచ్చు. అసలు బాక్స్ టెక్స్చర్ చూసుకుంటే చాలా బాగుంటుంది. సో iQOO అన్ని మొబైల్స్కి ఇలానే ఇస్తాడు. సో ఎల్లో కలర్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకైతే iQOO Z7 5G. ఇది వచ్చేసి మనకైతే 6GB + 128GB వేరియంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు iQOO అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే iQOO Z7 5G అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి సైడ్ చూసుకుంటే ఏం లేదు. అండ్ టాప్లో చూసుకుంటే మనకైతే ఇదే మనకి స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది, సీల్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే iQOO Z7 5G అండ్ అలాగే మనకైతే మేడ్ ఇన్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. ర్యామ్ వచ్చేసి 6GB అండ్ 128GB. సో ఇప్పుడు ఈ మొబైల్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. సో చూసుకోవచ్చు, అన్బాక్స్ అయితే చేస్తాం. సో లోపల చూసుకోవచ్చు, ఇదే మనకి iQOO Z7 5G. సో 5G స్మార్ట్ ఫోన్. సో చూసుకోవచ్చు, ఇదే మనకైతే మొబైల్ అనమాట. సో చాలా బాగుంది. ఇదే చూసుకోవచ్చు, పెసిఫిక్ నైట్ అనమాట. ఇది ఒక కలర్ వచ్చేసి. సో కలర్ కూడా తీసుకొచ్చారు వెరైటీగా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో క్రేజీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసుకొచ్చి ఫోటోగ్రఫీ హై డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే 2 కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. అలాగే ఒక ఫ్లాష్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఒక మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాగా అయితే ఉంది. సో ఫ్యాన్ ఫీల్ మాత్రం చాలా బాగుంది, లైట్ వెయిట్గా అయితే ఉంది మొబైల్. సో మొబైల్ పక్కకు పెట్టి మనం ఇంకా ఏమేమి ఇచ్చారైతే చూద్దాం. సో మనకి చూసుకోవచ్చు, మనకైతే ఒక క్లియర్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి క్లియర్ కేస్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ కార్డ్ అంట. అండ్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. అండ్ అలాగే ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకైతే ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, USB కేబుల్. సో వచ్చేసి మనకైతే USB to Type-C కేబుల్ అనమాట. సో చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంకా లోపల చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. సో సిమ్ అయితే ఎజెక్ట్ చేసుకోవచ్చు, దీంతో మీకు తెలిసిందే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి వివో ఫ్లాష్ ఛార్జ్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకైతే 44 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందైతే చెప్పుకోవచ్చు దీంట్లో. సో అంతే, ఇంకా దీంట్లో చూసుకోవాల్సింది ఇంకేం లేదు. సో అన్నీ యూజ్ చేసాం.
సో మనం ఇవన్నీ పక్కకు పెట్టేసి మన మొబైల్ని అయితే ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో మొబైల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో అండ్ డిస్ప్లే వచ్చేసి మనకైతే ప్రీ అప్లైడ్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. AMOLED డిస్ప్లే. సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్ అండ్ అలాగే పవర్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ సైడ్లో. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే ప్లెయిన్గా అయితే ఉంది, ఇంకేం లేదు దీనిలో. అండ్ మనకి బాటంలో చూసుకుంటే మనకైతే ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే 3.5mm జాక్ కూడా తీసుకొచ్చారు దీనిలో. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకైతే సో సిమ్ ఎజెక్టర్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సిమ్ స్లాట్ ఒకసారి చూసుకుందాం మనం అయితే, హైబ్రిడ్ ఇచ్చారా లేకపోతే నార్మల్గా ఇచ్చారా చూద్దాం. సో ఒకటి చూసుకోవచ్చు మనం. సో సిమ్ స్లాట్ చూసుకుంటే మనకైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్. సో ఒక 2 సిమ్స్ వేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ వేసుకుని ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సెకండరీ మైక్రోఫోన్ ఇవ్వడం జరిగింది. సో అంతే, ఇంకేం లేదు. సో పైన ఫ్రంట్ కెమెరా అండ్ అలాగే బ్యాక్ సైడ్లో రేర్ కెమెరాస్ అయితే 2 ఉన్నాయి. అండ్ అలాగే ఒక ఫ్లాష్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం మొబైల్ని అయితే టర్న్ ఆన్ అయితే చేసేద్దాం. సో చూసుకోవచ్చు ఇక్కడ iQOO 5G అని అయితే ఉంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో iQOO లోగో అయితే పడింది. అండ్ అలాగే ఇప్పుడు టర్న్ ఆన్ అయ్యాక మనం దీనిలో మొత్తం సెటప్ అయితే చేసేసాక నేను వీడియో మళ్ళీ మీకైతే చూపిస్తాను. సో మనకు మొబైల్ అయితే స్టార్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే కొన్ని ఇన్బిల్ట్ యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1 యాప్స్ అయితే మనం డిలీట్ అయితే చేసేద్దాం. అండ్ అంతే, మనమైతే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ అయితే చూద్దాం. సో చూసుకోవచ్చు మనకైతే FunTouch OS 13తో తీసుకొచ్చారు. అండ్ iQOO Z7 5G అయితే ఉన్న డివైస్ నేమ్. సో ప్రాసెసర్ వచ్చేసి మనకైతే 2.5 GHz Dimensity 920 octa-core ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అండ్ అలాగే ర్యామ్ వచ్చేసి మనకైతే 6GB ర్యామ్ కదా. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ వచ్చేసి మళ్ళీ ఇంకో 6GB అయితే ఉంది. సో 6+6 12GB అయితే మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే యూజ్ అవుతుంది. సో నార్మల్గా అయితే 6GB అనమాట. అండ్ అలాగే మనకైతే ఆండ్రాయిడ్ వర్షన్ 13తో తీసుకొచ్చారనమాట మనకి. అండ్ అలాగే ఫోన్ స్టోరేజ్ వచ్చేసి 128GB. అండ్ మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఒకటి చూసుకోవచ్చు, మనకైతే ఇవన్నీ ఇచ్చారు చూసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ వర్షన్ 13తో తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు AMOLED డిస్ప్లే కాబట్టి మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ మొబైల్ని అయితే మనం డిస్ప్లే అయితే చూసాం కదా. సో టెస్ట్ అయితే చేద్దాం. AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే ఎలా ఉంది, సో వీడియోస్ ఎలా ప్లే అవుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూద్దాం. సో డిస్ప్లే అయితే చూసారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ డిస్ప్లే వచ్చేసి మనకైతే AMOLED డిస్ప్లే కదా. సో మంచిగా అయితే వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది డిస్ప్లే. అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ కూడా మీకు చూపించాను. అండ్ కెమెరా అయితే చూద్దాం. సో కెమెరాలో చూసుకుంటే మనకైతే ఫోటో అయితే ఉంది, అండ్ పోర్ట్రేట్ అండ్ నైట్, అలాగే మనకి వీడియో. అండ్ అలాగే మోర్లో చూసుకుంటే మనకైతే 64 మెగాపిక్సెల్ అనేది ఉంది. అండ్ అలాగే పానోరమా అండ్ అలాగే లైవ్ ఫోటో, స్లోమో, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్ అండ్ అలాగే బ్లాగ్ మూవీ అనేది అయితే ఉంది. సో మూవీ మోడ్ కూడా ఇచ్చారు దీనికైతే. ఇంకోటి డబుల్ ఎక్స్పోజర్ మోడ్ ఇచ్చారు, 12 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఈ కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. సో ఏదేది ఇలా ఉన్నాయి అనేది నైట్ మోడ్, అలాగే మనకి డే టైమ్, అలాగే వీడియో మోడ్, అలాగే సెల్ఫీ అని ప్రతి ఒక్కరైతే మనమైతే చూద్దాం. సో వచ్చేసి మనకైతే డే టైంలో సన్లైట్ నార్మల్ ఫోటో అనమాట, డే ఫోటో. అండ్ ఇది వచ్చేసి ఒక పర్సన్ ఫోటో నార్మల్ది. అండ్ వచ్చేసి అయితే పోర్ట్రేట్ షాట్ అనమాట. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకైతే పోర్ట్రేట్ సెల్ఫీ. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మనకైతే ఇది నార్మల్ సెల్ఫీ అనమాట. అండ్ అలాగే మనమైతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు వీడియో మోడ్స్ అయితే 2 ఉన్నాయి, స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అలాగే అల్ట్రా స్టెబిలైజేషన్. సో 2 టైప్స్ ఆఫ్ స్టెబిలైజేషన్స్ అయితే ఉన్నాయి. సో స్టాండర్డ్లో చూసుకుంటే మనమైతే 4K అండ్ అలాగే ఫుల్ హెచ్డీ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో చూసుకుంటే 4K 30 FPS వస్తుంది, అలాగే మనకైతే 60 FPS 1080pలో అయితే వస్తుంది అనమాట. సో వచ్చేసి అయితే మనకి నార్మల్గా షేక్ చేస్తూ తీసాను కావాలని, లైక్ స్టెబిలైజేషన్ టెస్ట్ చేద్దామని. సో చూసుకుంటే బాగా షేక్ చేసుకుంటూ తీసాను వీడియో ఇది. సో వీడియో అయితే షేక్ అయింది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకైతే అల్ట్రా స్టెబిలైజేషన్లో తీసాను. సో ఎంత షేక్ చేసినా కూడా షేక్ అవ్వకుండా కరెక్ట్గా భలే వచ్చింది. సో మనం దీనిలో చూసుకుంటే మనకైతే COD అయితే ఆడుతున్నాను నేను. సో గేమింగ్ విషయంలో కూడా చాలా బాగుంది. గేమ్ అనేది నాకైతే చాలా స్మూత్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అసలు. సో ఎంత స్మూత్ అంటే లైక్ చూసుకోవచ్చు కదా, చాలా బాగుంది అసలు. సో గేమ్ వచ్చేసి చాలా బాగా అయితే ఆడుకోవచ్చు. సో దీనిలో మనకైతే BGMI కూడా దీనిలో మనకైతే 60 FPSలో అయితే మనమైతే వాడుకోవచ్చు అనమాట. సో BGMI 60 FPSలో ఆడుకోవచ్చు అంటే ఎంత మంచి ప్రాసెసర్ చూసుకోవచ్చు. మనకైతే Dimensity 920 ప్రాసెసర్ అంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే చెప్పుకోవచ్చు అనమాట. సో మనకైతే 90 Hz రిఫ్రెష్ రేట్తో మనకి మొబైల్లో గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్మూత్, ఎంత స్మూత్ మీకు చూసుకోవచ్చు మీరు గేమ్ ఆడుతుంటే. మీకు అసలు నాకైతే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది, స్మూత్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నా.
సో గేమింగ్ విషయంలో కూడా చాలా సూపర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ 20,000 బడ్జెట్లో గేమింగ్ కూడా పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఈ మొబైల్ వచ్చేసి మనకైతే ఇప్పుడు 20,000కి బిలో ఉంది కదా, ఇంకొంచెం తర్వాత ఫ్యూచర్లో లైక్ 15,000 16,000 రూపీస్కే మనకైతే అవైలబుల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నాకైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది మొబైల్ వచ్చేసి. సో iQOO Z7 5G. సో ఇంతకుముందు Z6 5G కూడా అన్బాక్స్ చేశాను, మీకు కావాలని చూడొచ్చు. సో దానికంటే కొంచెం ఇంప్రూవ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ మొబైల్లో. సో అన్ని విధాలుగా చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో గేమింగ్ పరంగా కూడా నాకైతే బాగా అయితే నచ్చింది. సో కెమెరా బాగుంది, గేమింగ్ బాగుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ యొక్క సౌండ్ అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో గైస్ చూసారు కదా ఈ యొక్క iQOO Z7 5G. సో అన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగుంది. గేమింగ్, కెమెరా, అలాగే పర్ఫార్మెన్స్ అన్ని విధాలుగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో అండర్ 20,000లో బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. సో మీరు ఎవరున్నా కూడా పక్కా పర్చేజ్ చేసుకుంటా 20,000లో కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీరైతే పర్చేజ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఆఫర్స్లో ఇంకా తక్కువకైతే రావచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోండి. సో కెమెరా శాంపుల్స్ చూసుకున్నా, మీరు గేమింగ్కి చూపించా, ప్రతి ఒక్కటి చూపించా మీకు. సో అన్ని విధాలుగా నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మనకైతే దీనిలో ఒక డిస్ప్లే, సో డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే. సో HDR ప్రింట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పక్క పర్చేస్ అయితే చేసుకోవచ్చు, నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. సో ఇంతవరకు ఇంతే వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.